అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డబుల్ కా మీఠా. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్‌గా ఫుల్ వీడియో ఇక్కడ ఉంది, చూసేసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని 2 లీటర్స్ నేను పాలు తీసుకున్నానండి. 2 లీటర్స్ పాలు తీసుకొని, చిక్కటి పాలు, అసలు నేను వాటర్ కూడా కలపలేదు. కలుపుకోవచ్చు, కానీ వాటర్ కలిపినా కూడా మళ్ళీ మనం దాన్ని మరగపెట్టాల్సిందే. సిమ్‌లో పెట్టేసుకొని ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. నార్మల్ బ్రెడ్ కన్నా మిల్క్ బ్రెడ్ చాలా టేస్ట్ ఉంటుంది. మనకి ప్రతి షాప్‌లో కూడా దొరుకుతాయి ఇవి. మీరు మిల్క్ బ్రెడ్ తీసుకొని స్లైసెస్‌లా కట్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా ఇలా. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇలా సైడ్స్ ఎడ్జెస్ అన్నీ తీసేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి కట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకొని మనకు ఆల్రెడీ పాలు అనేది మరుగుతున్నాయి. 2 లీటర్ పాలకి నేను ఇక్కడ 300 గ్రామ్స్ దాకా నేను షుగర్ తీసుకున్నాను. షుగర్ అనేది మీరు ఎంత తినగలుగుతారో స్వీట్ అంత తీసుకోండి. ఒక పెద్ద స్పూన్ నేను నెయ్యి వేసుకున్నాను. అంతకంటే ఎక్కువ పట్టదు, సరిపోతుంది. ఇది కాస్త మరిగిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ నేను పాలల్లో వేడి చేసిన పాలల్లో వేసుకొని పెడుతున్నాను. ఎక్కువ ఫుడ్ కలర్ నేను యూస్ చేయట్లేదండి, కొద్దిగానే యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే దాన్ని కూడా యూస్ చేయొచ్చు. ఇంతకంటే ఫుడ్ కలర్ ఎక్కువ యూస్ చేయట్లేదు. అది కూడా మనకి మరుగుతూ ఉండగా నేను ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నవి ఏవైతే మనకి బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ మాడగొట్టకండి, టేస్ట్ మారిపోతుంది. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ మాడాయి అనుకోండి, మనం పక్కకి తీసేసినాక కూడా అవి ఇంకా కొద్దిగా కుక్ అవుతాయి కాబట్టి మళ్ళీ మనకి మాడిపోయి మాడు వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. టేస్ట్ కూడా చేదొచ్చేస్తుంది. ఇలా అన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. వేడివేడి ఆయిల్లో వేసుకుంటే మనకి తొందరగా అయిపోతుందండి. ఆయిల్ మనకి వేడి అవ్వకుండా అలా వేసినా కూడా బ్రెడ్ ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకొని ఆయిల్ ఆయిల్ అనిపించి అంత టేస్ట్ ఉండదు. సో అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని మనం ఫ్రై చేసేసుకున్నాం. ఓ పక్కన పెట్టుకొని ఒక 30%కి వచ్చిన తర్వాత, అంటే మనకి 100% మిల్క్ ఒక 30% వచ్చేదాకా చూసుకొని ఇందాక మనం ఏవైతే బ్రెడ్ అన్నీ వేసుకున్నామో అవన్నీ కూడా వేసేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని 1 లీటర్ పాలు మనకి హాఫ్ లీటర్ కన్నా ఇంకా తక్కువ వచ్చేలాగా పెట్టుకున్నా సరిపోతుంది. సో ఇలా బ్రెడ్ వేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి సిమ్లోనే. తర్వాత ఇక్కడ నేను పచ్చి కోవా వేస్తున్నాను. మీరు స్వీట్ తీసుకున్నా నార్మల్ది వేసుకున్నా పర్వాలేదు. కోవా అనేది చాలా టేస్టీగా ఉంటుంది, మిస్ చేసుకోకండి. ఇలా అన్నీ వేసిన తర్వాత జీడిపప్పు నేను అక్కడక్కడ స్ప్రింకిల్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. మీరు ఒకవేళ నెయ్యిలో కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు జీడిపప్పు, కానీ ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సిమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసుకొని జస్ట్ 1 మినిట్ అలా సిమ్లో పెట్టేసేయండి, మూత పెట్టేసుకొని. చూస్తున్నారా, మూత తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. సో స్టవ్ ఆపేసానండి. ఆపేసిన మీకు 2 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నారు. ఏంటి నచ్చిందా? ఇంతేనండి. ఇంతకంటే ఎక్కువ నేను ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయట్లేదు. మనకి పెళ్ళిళ్ళల్లో కానీ రెస్టారెంట్లో కానీ డబుల్ కా మీఠా ఇలానే చేస్తారు. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఈ డబుల్ కా మీఠాని మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి, ఎలాంటి స్వీట్స్ కావాలో కూడా నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. 100% నేను అవి ట్రై చేస్తాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూస్తున్నారు కదా, చూడంగానే తినాలనిపిస్తుంది కదా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.